హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేను ప్రీవియస్ క్లాస్లో ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ మీద వీడియో చేశాను. ఆ వీడియోస్ కనుక మీరు మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి చూడండి. ఇవాళ క్లాస్లో ఎంఎస్ ఎక్సెల్ డాటా కన్సాలిడేషన్ ఏ విధంగా చేస్తారో చూద్దాం. నేను ముందుగానే ఇది ప్రిపేర్ చేసి పెట్టాను. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై యొక్క డాటా. ఈ డాటాని మనం యాడ్ చేయాలి. మల్టిపుల్ సిరీస్లో ఉన్న డాటాని సింగిల్ షీట్లో ఏ విధంగా యాడ్ చేయాలో అది కూడా డాటా కన్సాలిడేషన్ యూజ్ చేసి మీరు చెప్తాను. ఇప్పుడు సపోజ్ కన్సాలిడేషన్ ఏ విధంగా యాడ్ చేస్తారంటే, ఇక్కడ హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్లో సపోజ్ ప్రోడక్ట్ తీసుకుందాం, ఫర్నిచర్. దీని యొక్క సేల్ ఎంత? 35,000. అలాగే ఢిల్లీలో ఫర్నిచర్ యొక్క సేల్ ఎంత? 25. 35 + 25 60. అలాగే ముంబైలో ఫర్నిచర్ 50,000. 60 + 50 110. 110 ఇక్కడ చూసారా, 110, 1,10,000 వచ్చిందా? ఈ 3 షీట్స్ని కూడా యాడ్ చేస్తే ఇక్కడ మనకు నెట్ సేల్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎలా వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం, ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. ముందుగా ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాను. డిలీట్. ఇది ఫార్మెట్ ఉంది కదా, ఫార్మెట్ తీసేస్తున్నాను. క్లియర్ ఫార్మెట్ చూసారుగా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ డాటా ఎంట్రీ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ సీరియల్ నెంబర్, ప్రోడక్ట్, తర్వాత నెట్ సేల్స్. ఇంతే కదా, నెట్ సేల్స్ని మనం పాయింట్ అవుట్ చేయాలి. ప్రోడక్ట్, సేల్స్, నెట్ సేల్ కదా. మనం ఇక్కడ హెడ్డింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. దీన్ని మర్జ్ అండ్ సెంటర్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్స్ గ్రూప్లో మర్జ్ అండ్ సెంటర్ మీద క్లిక్ చేయాలి. అంటే సింగిల్ సెల్గా మల్టిపుల్ సెల్స్ని సింగిల్ సెల్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ నెట్ శాలరీ అని టైప్ చేసుకోవచ్చు. నెట్ సేల్స్. ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత దీనికి కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను సపోజ్ కలర్ వేస్తున్నా. ఇక్కడ మనం సీరియల్ నెంబర్ ఎంట్రీ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనం ప్రొడక్ట్స్ ఎంట్రీ చేయాలి. ఫర్నిచర్, టీవీ, మొబైల్, ల్యాప్టాప్, కంప్యూటర్స్. ఫర్నిచర్. ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత మనము నెట్ సేల్ని పాయింట్ అవుట్ చేయాలి. ఫర్నిచర్ యొక్క హైదరాబాద్లో ఎలా సేల్ అయింది, హైదరాబాద్, ఢిల్లీ ప్లస్ ముంబై, వీటి అన్నిటిని యాడ్ చేసి నెట్ సేల్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెట్ సేల్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా ఈ సెల్స్ అన్నిటినీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొడక్ట్స్ యొక్క సెల్స్, నెట్ సేల్ ఎక్కడైతే రావాలో ఆ సెల్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పైన ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డాటా ట్యాబ్లో ఇక్కడ డాటా టూల్స్ ఉన్నాయి కదా, డాటా టూల్స్లో కన్సాలిడేట్ అని కమాండ్ కనిపిస్తుందిగా, కన్సాలిడేట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంది, ఇక్కడ రిఫరెన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనం షీట్ 1కి వెళ్ళాలి. షీట్ 1లో హైదరాబాద్ వచ్చిందా, మనం ఈ సెల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఏవేవి సెల్స్ నెట్ సేల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో వాటి సెల్స్ అన్నీ కూడా రేంజ్ క్రైటీరియా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇది యాడ్ చేయాలి. యాడ్ చేసుకుంటే మనకు ఇక్కడ రిఫరెన్స్లో వచ్చింది. దాని తర్వాత ఢిల్లీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్, ఇక్కడ పైన చూపిస్తుంది ఢిల్లీ, షీట్ నేమ్ చూపిస్తుంది, యాడ్. తర్వాత ముంబై,
హైదరాబాద్ ఢిల్లీ సేమ్ కాలంలో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా రిఫరెన్స్ అనేది తీసుకుంది. సపోజ్ వేరొక కాలంలో కానీ ఉంటే ఈ రిఫరెన్స్ అంటే ఎర్రర్ చూపిస్తుంది, మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి వేరొక కాలంలో ఉంటే. ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం షీట్లోకి రావాలి. నెట్ సేల్స్ ఈ షీట్లోకి వచ్చిన తర్వాత ఈ షీట్ యొక్క రిఫరెన్స్ కూడా సెలెక్ట్ చేసుకుంది, కానీ ఈ రిఫరెన్స్ మనకు అవసరం లేదు కాబట్టి ఇక రిఫరెన్స్లో ఇవి మొత్తం రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేసి మనం ముందుగానే ఇవి కాలం సెలెక్ట్ చేసుకున్నాం. మనం రిఫరెన్స్ ఏమి ఉంచద్దు, రిఫరెన్స్ బాక్స్లో ఏమి ఉంచద్దు, డైరెక్ట్ ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. చూసారా, వాటి యొక్క టోటల్ రావడం జరిగింది. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మీకు డెసిమల్ పాయింట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. హోమ్ ట్యాబ్లో ఇక డెసిమల్ పాయింట్స్ చూసారా, ఇక 1,10,000 ఇందాక చెప్పాను కదా. ఫర్నిచర్ 35,000, ఫర్నిచర్ 25,000, 60,000, 60 + 50 110, ఇక్కడ 110. ఇక చూసారు కదా టీవీస్ 25 + 40 65,000, 65,000 + 30 95, టోటల్ 95,000. సో ఈ విధంగా సెల్స్ అన్ని కూడా ఈ విధంగా కన్సాలిడేషన్ చేసుకొని డిఫరెంట్ షీట్లో ఉన్న డేటాని మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ కన్సాలిడేషన్ అనేది ఇంత సింపుల్ ప్రాసెస్లో జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి.